ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు నజరేయుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. నా ఆత్మీయులారా, మీతో కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అర్హత లేని వారిని ప్రభువు ఆశీర్వదించిన విధానం, యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చిన విధానం, ఎందుకు ఎన్నిక లేని వారిని ప్రభు ఎన్నుకున్న విధానాన్ని మనం ధ్యానించుదాం. ఆయన అనంత కృపానిధి అయిన దేవుడు. మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మన బ్యాక్గ్రౌండ్ బట్టి, బ్యాక్డ్రాప్ను బట్టి మనల్ని ఆశీర్వదించే దేవుడు కాదు. ఆయన ఎవరిని కనికరించునో వానినే కనికరించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య కనికరము నీ మీద, నా మీద, యేసయ్య కృప నీ మీద, నా మీద నిలిచి ఉండాలని కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ధ్యానించుదాం. అతడు దాసి కుమారుడు, అతడు ఎన్నిక లేనివాడు, అయినప్పటికీ దేవుని యొక్క కృప తనను వెంటాడిన విధానం, ఏ విధముగా దీవించబడ్డాడో మనము ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, నేటి మన దైవ సందేశం బిల్హా కుమారుడు. ఎవరు ఈ బిల్హా కుమారుడు? బిల్హా అనే ఒక దాసికి పుట్టిన వ్యక్తి ఈ యొక్క కుమారుడు. బిల్హా అన్న మాటకు క్షీణించేది అని అర్థం, లేదా యోగ్యత లేనిది అనే అర్థం. ఒక యోగ్యత లేని తల్లి గర్భంలో, ఒక క్షీణించే తల్లి గర్భంలో, ఒక పనికి రాని స్త్రీకి పుట్టిన వ్యక్తి నఫ్తాలి. నఫ్తాలి అన్న మాటకు నా పోరాటములో నన్ను గెలిపించిన దేవుడు అనే అర్థం. ఆత్మీయులారా, మన పోరాటము ఆత్మ సంబంధమైన పోరాటముగా ఉండాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, ఆకాశమందున దురాత్మ సమూహాలతో. నీ ఆత్మీయ పోరాటములో దేవుడు నీకు జయమిచ్చునుగాక. నీ ఏ సమస్యలతో పోరాడుతున్నావో ఆ పోరాటాలలో నఫ్తాలికి జయమిచ్చి నఫ్తాలిని గెలిపించిన ఆ యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని కృప నిరంతరము నీకు, నాకు, మనకు తోడయుండును గాక. ఆత్మీయులారా, నఫ్తాలి బహు ధైర్యము గలవాడు, బహు దేవుని బలము గలవాడు, దేవుని యొక్క కృపతో విజయాలను పొందినవాడు. ఈ నఫ్తాలి యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము తొంగి చూస్తే, యాకోబు జీవితంలో 12 కుమారులను అనుగ్రహించినప్పుడు ఒక కుమారుడుగా ఉన్నాడు. ఇతడు ఒక గోత్రానికి కర్తగా ఉన్నాడు. ఇతడు దక్షిణాదిన జీవించే వ్యక్తిగా ఉన్నాడు. ఆత్మీయులారా, బహుబలహీనుడైనప్పటికీ కృప బలపరిచింది, కృప నిలవబెట్టింది, కృప దీవించింది, కృప హెచ్చించింది, కృప లేవనెత్తింది. అట్టి కృపకు యోగ్యుడిగా బ్రతికినాడు. దేవుని యొక్క అనంతమైన శాశ్వతమైన కృప నఫ్తాలిని వెంటాడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ నఫ్తాలి యొక్క ఆత్మీయ జీవితంలో 7 అనుభవాలను మనము ధ్యానించుదాం. ఆత్మీయులారా, రాహేల తన అక్కతో పోరాడుతున్న సమయంలో, గర్భఫలం లేని సమయంలో, దీవెన లేని సమయంలో, ఆశీర్వాదం లేని సమయంలో, తలదించుకున్న పరిస్థితుల మధ్యలో రాహేల తన దాసి అయిన బిల్హాను యాకోబునకు ఇచ్చినప్పుడు, యాకోబు యొక్క సహజీవనంలో ఈ యొక్క నఫ్తాలి జన్మించినాడు. ఆత్మీయులారా, అప్పుడు ఈ యొక్క రాహేల నా అక్కతో పోరాడి గెలిచి తిననుకొని ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనంలో
నేను గెలిచితిని అనుకొని ఆమె ఆ కుమారునికి నఫ్తాలి అని పేరు పెట్టింది. ఆత్మీయులారా, నఫ్తాలి యొక్క ఆత్మీయ జీవితంలో మొదటి అనుభవము గెలుపునకు సాదృశ్యముగా పుట్టినవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తన యొక్క పుట్టుక రాహేలకు గెలుపునిచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు పుట్టింది గెలవడానికి, నీవు పుట్టింది దేవుని గణపరచడానికి, నీవు పుట్టింది దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి, నీవు పుట్టింది ఆయన అనంతమైన ప్రణాళికలో ఒక అద్భుతమైన సాక్షిగా నిలవబడడానికి. ఒకవేళ నీ పుట్టుక బలహీనమైన పుట్టుకైనా లేదా బలహీనమైన కుటుంబంలో పుట్టినా, నీవు ఒకవేళ యోగ్యత లేని యొక్క కుటుంబంలో నువ్వు పుట్టినా, నీ పుట్టుకకు ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. నువ్వు పుట్టింది దేవుని గణపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా పుట్టుక దరిద్రపు పుట్టుక, నేను ఎందుకు పుట్టాను అని ఒకవేళ నిరాశపడుతున్నావేమో, దేవుని బిడ్డ, నీవు గెలవడానికి పుట్టినావు, విజయం పొందడానికి పుట్టినావు, దేవుని గణపరచడానికి పుట్టినావు, అనేకులకు మేలుకరమైన వ్యక్తిగా నువ్వు పుట్టినావు. ఒకవేళ నిన్ను నీవే కించపరుచుకుంటున్నావేమో, బలహీనపరుచుకుంటున్నావేమో, నేను యోగ్యత లేనివాని, అర్హత లేనివాని, ఎన్నిక లేనివాని, జ్ఞానము లేనిదాన్ని, నేను చదువు లేనిదానని ఒకవేళ నీకు నీవే కృంగిపోతున్నావేమో, ధైర్యము తెచ్చుకో. రాహేల యొక్క తల పైకెత్తబడ్డది. రాహేల పోరాడి నేను గెలిచితను అనుకొని ఈ యొక్క కుమారునికి నఫ్తాలి అని పేరు పెట్టింది. గెలుపుకు సాదృశ్యముగా పుట్టినవాడు. ఒకవేళ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పుట్టుక ఒకవేళ దీనంగా ఉందా, లేదా నీ పుట్టుకలో ఓటమి ఎదురైందా నీ కుటుంబానికి, ఈరోజు ధైర్యం తెచ్చుకో. నీవు పుట్టినది ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఉన్నత ఉద్దేశాలను భూమి మీద నెరవేర్చడానికి నీవు పుట్టినావు. ఒక దాసికి పుట్టిన ఈ యొక్క నఫ్తాలి గెలుపుకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్న వ్యక్తిగా ఉన్నావా? చితికిపోతున్న వ్యక్తిగా ఉన్నావా? కూలిపోతున్న వ్యక్తిగా ఉన్నావా? బలహీనమైన వ్యక్తిగా ఉన్నావా? లేదు సహోదరి సహోదరుడా, ఇతని యొక్క పుట్టుక రాహేలను తల పైకెత్తింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ తల్లిదండ్రులు అనొచ్చు, నువ్వెందుకు పుట్టినావు, నాకు భారం అవుతున్నావు అని. ఒకవేళ నీ తల్లిదండ్రులు అన్నా, నీ తోడబుట్టిన వాళ్ళు అన్నా, నువ్వెందుకు పుట్టినావు నా కుటుంబంలో అని ఒకవేళ నిన్ను త్రోసి వేస్తున్నా, బలహీనంగా మాట్లాడుతున్నా, కించపరుస్తున్నా, నీ పుట్టుకకు ఒక ఉద్దేశం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇతడు గెలుపునకు సాదృశ్యంగా పుట్టినవాడు. మొదటి ఆత్మీయ మెట్టు. రెండోది ఆత్మీయులారా, ఆది కాండము 46వ అధ్యాయము 24వ వచనము, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 42వ వచనము, 43వ వచనము, ఆ సంఖ్యాకాండము 1వ అధ్యాయము 42, 43వ వచనము, అదే విధముగా సంఖ్యాకాండము 26వ అధ్యాయం 48వ వచనములో స్వల్ప జనమైన వారు, చాలా బలహీనులైన వారు గాని దేవుని బలం వారితో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చాలా స్వల్పము, చాలా బలహీనులే, కానీ సేవ విషయంలో ధైర్యము గలవారు, దేవుని విషయంలో పోరాడేవారు, దేవుని యొక్క పరిచర్యలో ఎన్నిక చేయబడ్డవారు. దేవునికి స్తోత్రం. బారాకు ఈ యొక్క నఫ్తాలి గోత్రముల నుండి వచ్చినాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు బలహీనమైన జనాంగం అని ప్రజలు నిన్నన్నా, ఒరే నువ్వు బలహీనుడవు, ఓ అమ్మాయి నువ్వు బలహీనురాలు, నీకు చదువు లేని బలహీనత, అజ్ఞాని అయిన బలహీనత, అర్హత లేదు, నువ్వు ఒక బలహీనుడవు అని నేను ఒకవేళ అన్నా, నీవు బలహీనుడవు అని లోకానికి కనబడుతున్నా, నీలో ఉన్నవాడు బలమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. మరణాన్ని జయించిన యుద్ధశూరుడైన యెహోవా నీలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆత్మీయులారా, స్వల్ప జనమే. 6 లక్షల కాల్బలంలో వీళ్ళు 50,000 మంది అయినప్పటికీ దేవుని బలముతో నింపబడ్డవారు, దేవుని శక్తితో నింపబడ్డవారు, దేవుని కృపతో నింపబడ్డవారు, యుద్ధ రంగంలో ధైర్యము కలిగిన వారు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో సహోదరి సహోదరుడా, స్వల్పమైన వ్యక్తిగా నేను ఉండొచ్చు, కానీ
నీ ద్వారా దేవుని కార్యం జరగబోతుంది. బహుధైర్యము కలిగి పోరాటములో సేవ విషయంలో మీరు ముందు అడుగు వేసిన వారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ నఫ్తాలి యొక్క జీవితాన్ని తొంగి చూస్తే బిల్హా కుమారుడు ఎన్నిక లేనివాడు, దాసి కుమారుడు బలహీనమైన వాడు, కానీ ఇతడు ఒక గోత్రానికి కర్తగా ఉన్నాడు. దక్షిణ దిక్కున జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క కృప తనను వెంటాడుతున్నది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం బలహీనులమైనప్పటికీ, మనం శత్రువులమైనప్పటికీ, మనము దూరస్తులమైనప్పటికీ, మనం ఒకవేళ పాపులమైనప్పటికీ ఆయన కృప మనల్ని వెంటాడుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కృపకు నీవు నేను యోగ్యులమై జీవించుదుము గాక. ఆమేన్. మూడో విషయాన్ని చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 6 నుండి 9 వచనాల వరకు చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాల వరకు చూస్తే, వీరి ఆత్మీయ జీవితంలో సమరయోధులుగా బ్రతికినారు. దేవుని యొక్క పరిచర్యలో యుద్ధశూరులుగా మరణానికి ఎదురుగా వెళ్ళిన వ్యక్తులు వీళ్ళు. దేవునికి స్తోత్రం. అంటే వారు దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో బారాకు ఉన్నాడు, మరో కొందరు కూడా ఉన్నారు. ఆత్మీయులారా, ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు స్వల్ప జనులైనప్పటికీ దేవుని విషయంలో సమరయోధులు, అంటే చావడానికి కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తులు. చూడండి, ఏదో కాలు నొప్పి, పంటి నొప్పి, నడుము నొప్పి, ఏదో బలహీనంగా ఉంటే గుడి మానేయడం, ఇంటికాడ ఉండడం, ఓ బలహీనమైన బ్రతుకు నీది, బలహీనమైన జీవితం నీది. సాకులు చెప్పి నీ ఆత్మీయ జీవితంలో క్షీణించిపోతున్నావు. ఎంతకాలం సాకులతో బ్రతుకుతావు? సవాళ్ళ మధ్యలో నిలబడు, సాగిపోవడానికి నిలబడు, గమ్యాన్ని ముద్దాడడానికి నిలబడు. ఎంతకాలం నీ బలహీనతను మాట్లాడతావు? ఎంతకాలం చాతగానితనాన్ని మాట్లాడతావు? ఎంతకాలం నీలో ఉన్న నిరాశను మాట్లాడతావు? లేచి నిలబడు. ప్రభువా, నీ కృప, నీ బలం, నీ శక్తి, నీ అభిషేకం, నీ ఆత్మ నింపుదల, నీ వెలుగు, నీ యొక్క సన్నిధి నాతో ఉండాలని నిలబడాలి నీవు. గాని బలహీనమై మాట్లాడుతున్నావు ఎందుకు? అయితే వీరు స్వల్ప జనులే గాని సమరయోధులుగా చావుకు సైతము ముందుకు వెళ్ళిన వ్యక్తులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బారాకు దెబోరా నాయకత్వంలో నిలబడ్డ వ్యక్తిగా, సిసెరాను చంపిన వ్యక్తిగా, ఒక వేటగాని వలె, ఒక షూటర్ వలె, ఒక బలవంతుని వలె యుద్ధములో నిపుణత కలిగి నిలబడి ఆ యుద్ధ విజయములో ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డ బారాకు ఈ యొక్క నఫ్తాలి గోత్రికుడు. సహోదరుడా, సహోదరి, ఇలాంటి సమర యోధుని వలెను బ్రతకాలి. ఆమేన్. మరణానికి ఎదురు ఈది బ్రతకాలి. గాని నీ ఆత్మీయ జీవితంలో బలహీనతలను మాట్లాడుతూ బలహీనమైపోతున్నావేమో. ఈ రోజున ప్రభా, నీ బలం నాకు దయచేయని మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విలియం కేరీ గారి యొక్క కుమారుడు పీటర్ అన్న వ్యక్తి 8 సంవత్సరాలకు చనిపోతే ఆ బాబుని తీసుకుని వెళ్ళి సమాధి తోటలో పెట్టి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని దేవుని సేవకు వెళ్ళినాడు మందిరానికి. అన్నాడు తన భార్య, ఏమిటయ్యా అంటే, దేవుని దగ్గరికి నా కొడుకు వెళ్ళినాడు, నేను దేవుని సేవకు వెళ్తున్నాను అన్నాడు. అలాంటి సవాళ్ళతో బ్రతకాలి. కానీ అన్నిటికీ సాకులు చెప్తావేంటి? ఇంకెంతకాలం సాకులు చెప్తావు? నీ బ్రతుకులో సాకులు చెప్పి సగమైపోయింది నీ వయసు. ఇంకా సాకులతోనే నా నీ జీవితం? కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి, నడుము నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, బంధువులు వచ్చారు, 21 వెళ్తున్నా, ఫంక్షన్ వెళ్తున్నా, ఇంటికి గృహప్రవేశం వెళ్తున్నా. ఏమిటి నీ భక్తిలో శక్తి లేకుండా బలహీనమైన భక్తి బతుకుతున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. దేవునికి ఎంత దూరంగా బ్రతుకుతున్నావో. లేచి నిలబడు. బలహీనమైన విశ్వాసిగా, బలహీనమైన భక్తి చేస్తూ, బలహీనమైన బ్రతుకుతూ, బలహీనమైన మాటలు మాట్లాడుతూ, బలహీనమైన నడక నడుస్తూ, బలహీనురాలుగా, బలహీనుడిగా బ్రతుకుతున్నావు. నీ బ్రతుకుకి ఏమైనా అర్థం ఉందా? నీ బ్రతుకులో దేవుని శక్తిని నువ్వు ఎందుకు నిరాశ చేస్తున్నావు? లే, నిలబడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 4వ విషయాన్ని చూస్తే, ఆదికాండము 49వ అధ్యాయం 21వ వచనంలో
49వ అధ్యాయం 21వ వచనంలో, ఆత్మీయులారా ఈ యొక్క నఫ్తాలి లేడి వలె పరిగెత్తినాడంట. దేవునికి స్తోత్రం. సో దేవుని విషయములో పరిగెత్తే అనుభవం గలవాడు, ఆమేన్, పరిగెత్తడం నేర్చుకోవాలి. ఎక్కడికి మన పరుగు? గురి యొద్దకు పరిగెత్తాలి, బహుమతి కోసం పరిగెత్తాలి, వెనుకకు చూడకుండా పరిగెత్తాలి, లోకాన్ని చూడకుండా పరిగెత్తాలి, పాపంతో కాంప్రమైజ్ కాకుండా పరిగెత్తాలి. యోసేపు తన వస్త్రాన్ని విడిచిపెట్టి పరిగెత్తినాడంట. ఆత్మీయులారా గమనించండి, నీ పరుగు గమ్యము ఎటువైపు అంటే దేవుని బహుమతి వైపు. దేవునికి స్తోత్రం. సమస్తమును పెంటతో ఎంచుకున్నాను, నేను వెనుకవన్నీ విడిచిపెట్టినాను, గురి యొద్దకు పరిగెత్తుతున్నానని ఏ విధంగానైతే పౌలు అన్నాడో, నా మట్టుకు బ్రతుకుంటా చావైతే మేలు అని చెప్పి గురి యొద్దకు పరిగెత్తిన ఈ యొక్క పౌలు వలె నీ ఆత్మీయ జీవితం ఉండాలి. ఇక్కడ స్వేచ్ఛగా పరిగెత్తిన వాడు. ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే పరిగెత్తలేవు. నీ మనసులో పాపం పెట్టుకొని, నీ హృదయంలో లోకాన్ని పెట్టుకొని దేవుని కోసం పరిగెత్తలేవు. సహోదరి సహోదరుడా, నువ్వు పరిగెత్తే వ్యక్తిగా నిలబడు. ప్రభువా, పరిగెత్తుటకు శక్తి దయచేయి, పరిగెత్తుటకు బలాన్ని దయచేయి. నేను పరిగెత్తలేకపోతున్నా, బలహీనమైపోతున్నా, చచ్చుబడిన స్థితిలో ఉంటున్నా, వెనుక తినే స్థితిలో ఉంటున్నాను, స్తబ్దత గురి అయ్యాను, నేను పరిగెత్తాలి. అతడు లేడి వలె పరిగెత్తినాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ అన్నాడు, నేను కాలేబ్ అన్నాడు, మొదట నాకు ఎంత బలం ఉందో అదే బలము 85 years లో అంతే బలం ఉంది అన్నాడు. ఆత్మీయులారా, ఒకవేళ నీ ఆత్మీయ యుద్ధ రంగంలో నీ పరుగు ఆగిపోయిందా? ప్రభువా, నేను పరిగెత్తడానికి శక్తి దయచేయి అని అడుగు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. అయితే ఈ యొక్క 4వ విషయంలో చూస్తే స్వేచ్ఛగా పరిగెత్తినాడు. ఒకవేళ నువ్వు బంధించబడ్డ స్థితిలో ఉన్నావా, బలహీనమైన స్థితిలో ఉన్నావా, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో నిరాశ కలిగిన స్థితిలో ఉన్నావా, పరిగెత్తడం నేర్చుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక వాటర్ అక్వేరియంలో ఒక పెద్ద చేపను చూశాను, ఒక చిన్న చేపను చూశాను. అయితే ఈ చిన్న చేపకు చిన్న గాయమైంది. ఆ గాయాన్ని కొరకడానికి లేదా దాన్ని తాకడానికి పెద్ద చేప ఆ అక్వేరియంలో ఆ చిన్న చేపను ఊకే దాని గాయాన్ని ఇలా నోటితోని ఏం చేస్తుందంటే కొరుకుతుంది. అట్లాంటప్పుడు ఆ చిన్న చేప తప్పించుకుంటూ తిరుగుతుంది అదే ఆ అక్వేరియంలో తిరుగుతున్నప్పుడు, అయితే ఈ పెద్ద చేప దాన్ని ఏ విధం చేతనైనా గాయాన్ని ఎక్కువ చేయాలని దాన్ని వెంబడిస్తుంటే అది తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. అలా తిరిగి అది చాలా బలవంతురాలైంది. ఆ యొక్క పెద్ద చేప కంటే వేగంగా పరిగెత్తడం నేర్చుకుంది. అది పరిగెత్తి చాలా బలం తెచ్చుకొని శక్తితో ఉంది. ఈ పరిగెత్తించింది ఇక దొరుకుతలేదు కదా అని చెప్పి బలహీనమైపోయింది. ఆత్మీయులారా, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, సమస్య అనే చిన్న పుండు లాంటిది నీకున్నప్పుడు, శత్రువు నిన్ను తరుముతున్నప్పుడు, నీ బలహీనత చూసి తరుముతున్నప్పుడు నువ్వు పరిగెత్తడం నేర్చుకుంటే ఒక దినాన శత్రువుకు మించిన వేగం నీలోనికి ప్రభు ఇస్తాడు. ఆ విధంగా చిన్న చేప అయినప్పటికీ వేగాన్ని నేర్చుకుంది, పరిగెత్తడం నేర్చుకుంది. ఆ విధముగా చాలా వేగంగా ఆ వాటర్లో అది ఈదడం నేర్చుకుంది. అయితే గమనించండి సహోదరుడా, సహోదరి, నీ ఆత్మ జీవితంలో పరిస్థితులు నీ మీదకి వచ్చినప్పుడు ఈదడం నేర్చుకో, సాగిపోవడం నేర్చుకో, పరిగెత్తడం నేర్చుకో, దేవుని కోసం నిలబడడం నేర్చుకో. స్వేచ్ఛగా పరిగెత్తిన లేడి వలె ఈ యొక్క నఫ్తాలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జింక చాలా వేగంగా పరిగెత్తుతుంది. అయితే ఈ యొక్క సింహము దాన్ని వేటాడుతున్నప్పుడు జింక దొరకకుండా పరిగెత్తుతూ ఉంటుంది, చాలా వేగంగా పరిగెత్తుతూ ఉంటుంది. అయితే ఈ జింకకున్న బలహీనత ఏమిటంటే వెనుకకు తిరిగి చూస్తూ ఉంటుంది ఊరికే. ఎప్పుడైతే వెనుకకు తిరిగి చూస్తుందో దాని వేగం తక్కువైపోతూ ఉంటుంది. ఆ విధంగా వెనుకకు చూడడం ద్వారా అది బలహీనమైతుంది. అలా వెనుకకు చూడడం ద్వారా అది నిరాశ పడుతుంది. వెనుకకు చూడడం ద్వారా నేను ఓడిపోతున్నానేమో అన్న ఆ భయం దానిలో కలిగి వేగాన్ని తక్కువ చేస్తుంది. అప్పుడు ఆ యొక్క పులి లేదా ఆ సింహం వచ్చి దాన్ని వేటాడుతుంది. అయితే అది చాలా వేగంగా పరిగెత్తేదే కానీ వెనుకకు చూడడం ద్వారా బలహీనమైపోతుంది. చాలా
నీ ఆత్మ జీవితంలో చాలా సార్లు వెనుక తిరుగుతున్నావేమో, ఈరోజు ముందుకు పరిగెత్తని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 5వ విషయాన్ని చూస్తే నఫ్తాలి యొక్క జీవితంలో ఆదికాండం 49వ అధ్యాయం 21వ వచనంలో ఇతడు మృదువైన మాటలు మాట్లాడువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు ఇంపైన మాటలు అంటే నొప్పించని మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. నోరున్నదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నువ్వు మాట్లాడే మాటలను బట్టే నీ క్యారెక్టర్ ఏందో ప్రజలు చెప్తారు. నోరుందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే నీ సాక్ష్యం పోతుంది. నీ నోటిని అదుపులో పెట్టుకుంటే నువ్వు దీవించబడతావు. నఫ్తాలి ఇంపైన మాటలు మాట్లాడినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు ఒక దాసి కుమారుడు, యోగ్యత లేనివాడే, బలహీనుడే, కానీ ఇంపైన మృదువైన మాటలు, కోపము చల్లార్చే మాటలు, ఇతరులను బలపరిచే మాటలు, ఇతర జీవితాలను కట్టే మాటలు, ఇతరులను ప్రోత్సహించే మాటలు, ఇతరులను ఓదార్చే మాటలు, ఇతరుని పురికొల్పే మాటలు, ఇతరులను వెన్నుదట్టే మాటలు, ఇతరులను స్థిరపరిచే మాటలు మన నోటితో మాట్లాడాలి. ఈ యొక్క నఫ్తాలి తేలికగా, మృదువుగా, ఇంపుగా మాట్లాడేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీ చుట్టూ కోపిస్తులున్నా, నీ చుట్టూ భయంకరమైన మూర్ఖులున్నా నీవు ఇంపుగా మాట్లాడు, సొంపుగా మాట్లాడు, దీనత్వంతో మాట్లాడు, సాత్వికంతో మాట్లాడు, మృదువుగా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, క్షమాపణతో మాట్లాడు. కానీ నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడకు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి, అది కృపాసహితముగా ఉండాలి, రుచికరముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇతడు చాలా ఇంపుగా మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. ఇతడు పరిగెత్తిన వ్యక్తిగా ఉన్నాడు. సమర యోధులుగా దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో యుద్ధాలు చేసిన వ్యక్తులుగా ఉన్నారు. అంతేగా స్వల్ప జనమైన దేవుని సన్నిధిలో యాత్రికులుగా ఉన్న వారు పోరాడే వ్యక్తులుగా, ధైర్యముగా దేవుని ఆశీర్వాదాలు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. గెలుపునకు సాదృశ్యముగా భూమి మీద పుట్టిన వ్యక్తిగా ఉన్నాడు. ఇలాంటి ఆత్మీయత ఈ యొక్క నఫ్తాలి జీవితంలో నువ్వు చూస్తున్నావు. ఈరోజు సహోదరుడా, సహోదరి, నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ నీవు స్వల్పమైన బలహీనమైన వ్యక్తిగా ఉన్నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. 6వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 23వ వచనంలో దేవుని యొక్క కటాక్షము చేత నింపబడిన నఫ్తాలి. దేవుని కనికరము నఫ్తాలి మీద ఉన్నది. ఆయన కృప నఫ్తాలి మీద ఉన్నది. ఆత్మీయులారా గమనించండి, యాకోబు యొక్క కుమారులలో 12 మందిలో ఇద్దడొక వ్యక్తి ఉన్నాడు. దేవుని యొక్క కనికరము నఫ్తాలి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కనికరంతో తృప్తి పొందిన వ్యక్తిగా ఉన్నాడు ఈ నఫ్తాలి. అయితే ఆయన కనికరము, ఆయన కృప బహుధారాళముగా నఫ్తాలి మీదకి దిగి వచ్చింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక కుష్ఠరోగి వచ్చినప్పుడు కనికరపడ్డాడు. చెదిరిపోయిన గొర్రెల వలె ఉంటే యేసు ప్రభు కనికరపడ్డాడు. అంతేకాదు, ఒక నాయిన్ అనే ఊర్లో ఒక విధవరాలను చూచి యేసయ్య కనికరపడ్డాడు. గమనించండి ఆత్మీయులారా, ఆయన చాలా మందిని చూసినప్పుడు కనికరపడి వారిని ముట్టుకున్నాడు, బాగు చేసినాడు. యేసయ్య కనికరపూర్ణుడైన వాడు, కృపా సమృద్ధి అయిన దేవుడు. ఆ కనికరం కలిగిన తండ్రి యొక్క కటాక్షం నఫ్తాలి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి చూపు నీ మీద ఉన్నా లేకపోయినా, ఎవరి సహాయం నీకు కలిగినా కలగకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీకు ఎవరు నీ యొక్క చేయి పట్టుకొని నడిపించినా నడిపించకపోయినా, నఫ్తాలికి దేవుని కటాక్షం తోడుగా ఉన్నట్టుగా, దేవుని కృప తోడుగా ఉన్నట్టుగా నీకు దేవుని కృప తోడై ఉన్నది. నువ్వు లేచి నిలబడు. నువ్వు కృంగిపోతున్నావేమో, బలహీనమైపోతున్నావేమో, నిరాశ పడుతున్నావేమో, రోగముతో బాధపడుతున్నావేమో, వ్యాధితో బాధపడుతున్నావేమో, సమస్యతో బాధపడుతున్నావేమో, కన్నీళ్లతో బాధపడుతున్నావేమో, సమాధానం లేక బాధపడుతున్నావేమో, సమస్యలతో బాధపడుతున్నావేమో, ఒంటరితనంతో బాధపడుతున్నావేమో, లైఫ్ లో ఫెయిల్ అయిపోతున్నానని బాధపడుతున్నావేమో, విలువ లేదని బాధపడుతున్నావేమో, నా జీవితం ఎందుకని బాధపడుతున్నావేమో,
దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, దేవుడు నీ తల పైకెత్తబోతున్నాడు. ఆయన నీ కన్నీటి బాష్ప బిందువులను తుడిచి నీకు జయమివ్వబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నీలో ఉన్న సర్వ రోగాల నుండి విడుదలనివ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఆయన కనికరము నఫ్తాలి మీద ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఒక దాసికి పుట్టిన ఒక ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు ఎంతగా హెచ్చించినాడో ఆలోచన చేయి. 7వదిగా చూస్తే ద్వితీయోపదేశకాండం 33:23 యెహోవా ఆశీర్వాదముతో నింపబడిన వాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడి ఆశీర్వాదం ఒక వ్యక్తికి తోడై ఉండాలి. ఆయన ఆశీర్వదిస్తే 1000 తరాల వరకు ఆశీర్వాదం నిలిచి ఉంటది. ఈ రోజు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉందని ప్రభు చెప్తున్నాడు. అయితే డైరెక్ట్ నువ్వు ఆశీర్వాదాన్ని అడగకు. ప్రభా నన్ను బలపరచు అని అడుగు, నాలో భక్తి దయచేయని అడుగు, నాలో విశ్వాసం దయచేయని అడుగు, నాలో ఓపిక దయచేయమని అడుగు. అయితే ఈ నఫ్తాలి దేవుని ఆశీర్వాదంతో నింపబడ్డాడు. ఎంత గొప్ప మాట! యెహోవా ఆశీర్వాదం తన మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. బలహీనుడైనప్పటికీ దేవుని ఆశీర్వాదం తన మీదకి వచ్చింది. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆశీర్వాదం లేక ఏడుస్తున్నావేమో, గర్భఫలం అనే ఆశీర్వాదం, ఉద్యోగం అనే ఆశీర్వాదం, గృహం అనే ఆశీర్వాదం, ప్రమోషన్ అనే ఆశీర్వాదం, వివాహం అనే ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అయితే ఈ విధంగా అన్ని విషయాల్లో దేవుని కృప పొందుకున్న నఫ్తాలి యెహోషువ గ్రంథం 19:32-39 వరకు చూస్తే కనానులో ఒక భూభాగము దేవుని చేత అతనికి యాకోబు ఇచ్చినాడు. ఆ ఇచ్చిన ఆ స్థలములో నుండే నక్షత్రమైన యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభు ఆ స్థలములో నుండే వచ్చినాడు. ఆత్మీయులారా, పాత నిబంధనలో అద్భుత రీతిగా వ్రాయబడినది, చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించడానికి నఫ్తాలి యొక్క ప్రాంతంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మిస్తాడని ఒక అద్భుతమైన ఆశీర్వాద ప్రవచనం ఉంది. అంతేకాదు ఆ యొక్క నఫ్తాలి జీవించిన ప్రదేశము గలిలయ ప్రదేశము. గలిలయ ఆ నీటి సరస్సున శిష్యులైన తన యొక్క భక్తులను 12 మందిని ప్రభు పిలిచాడు. ఆ నీళ్ల మీద నడిచాడు, ఆ నీళ్లలో అద్భుతాలు చేసినాడు, గాలిని తుఫాను గద్దించినాడు. ఎక్కువ సమయం గలిలయలోనే నా ప్రభు జీవించినాడు. అదే గలిలయలో పాత నిబంధనలో ఈ నఫ్తాలి ఆ భూమి మీద బ్రతికినాడు. గమనించండి, నఫ్తాలి ఉన్న ప్రాంతంలోనికే యేసుక్రీస్తు ప్రభు వచ్చి సువార్తను ప్రకటించినాడు. నీకేమైనా అర్థమవుతుందా? ఒక దాసికి పుట్టిన బలహీనుడైన ఆ వ్యక్తి ఏ స్థలములోనైతే బ్రతికినాడో అదే స్థలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడి ఉన్నతమైన పరిచర్య చేసినాడు, ఘనమైన పరిచర్య చేసినాడు. తండ్రి కటాక్షం నఫ్తాలి మీద ఉంది. నఫ్తాలి జీవించిన ప్రాంతంలో ఆత్మలు రక్షించబడ్డాయి, ప్రజలు విడిపించబడ్డారు, ప్రజలు మేలు పొందుకున్నారు. యేసయ్య అద్భుతాలు చేశాడు, యేసయ్య సువార్త ప్రకటించినాడు, యేసయ్య ఆ స్థలంలో తండ్రిని ఘనపరిచినాడు, మహిమపరిచినాడు. ఆలోచించండి, తండ్రి యొక్క కటాక్షము నఫ్తాలి మీద ఉంది. నఫ్తాలి యొక్క జీవించిన ఆ స్థలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఘనమైన పరిచర్య చేసినాడు. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, విలువ లేదు నాకని, బలము లేదు నాకని, జ్ఞానము లేదు నాకని, చదువు లేదు నాకని, ఆస్తి లేదు నాకని, నేను అర్హత లేదు వానని, బలహీనుడని ఒకవేళ నిన్ను నీవు కించపరుచుకుంటున్నావేమో, కృప నిన్ను ఏలును గాక, కృప నీకు తోడైండును గాక, కృప నిన్ను బలపరుచును గాక, కృప నిన్ను స్థిరపరచును గాక, కృప నిన్ను హెచ్చించును గాక, కృప నీకు యోగ్యతనిచ్చేది, కృప నీకు అభిషేకాన్నిచ్చేది. ఆ కృప ద్వారా ఒక బలమైన వ్యక్తిగా నువ్వు నిలిచి దేవుని కోసం బ్రతుకుదాం. దేవుడి ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవ, బిల్హా కుమారుడైన నఫ్తాలి మీద కటాక్షం ఉంచి నఫ్తాలి దీవించిన దేవ, అయ్యా నీ కటాక్షం మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబం మీద, మా సంఘం మీద, మా ప్రాంతం మీద, మా యొక్క దేశం మీద నిలిచియుండును గాక. కృప చూపమని వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యం నచ్చితే చక్కని కామెంట్ పెట్టండి, ఇతరులకు షేర్ చేయండి. మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.